తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. 95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ మెట్రోకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామంలో రేవంత్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, విశిష్ట అతిథి జస్టిస్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. దసరా మహిళా సాధికార ఉత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు మహిళా బైక్ ర్యాలీ, గుర్రపు స్వారీ నిర్వహించారు. ఎంపీ భరత్ రామ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రుడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి శ్రీ శారదీయ శరన్నవరాత్రులు 7వ రోజు అమ్మవారి మూలా నక్షత్రం అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బాసర శ్రీ సరస్వతి క్షేత్రంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు అమ్మవారిని ఆరాధించి అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే చదువు బాగా రావాలని కోరుకున్న వారికి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని, చతుషష్ఠి కళలు అబ్బుతాయని, బుద్ధి వికాసం, విద్యాలాభం సమకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియం పులంకకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని వరద వీర వెంకట సత్యనారాయణ, లావణ్య దంపతులు ఏడుకొండల దర్శనానికి తిరుపతి వెళ్లారు. గోదావరి జిల్లాల వారు అధికంగా కాలినడకనే ఏడుకొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. వీరు కూడా శ్రీవారి మెట్లు నడిచి వెళ్తున్నారు. అయితే వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్యబాబును చూసి భార్య లావణ్య, మీరెక్కటం కాదు, దమ్ముంటే నన్నెత్తుకుని ఎక్కమని సరదాగా సవాల్ చేసింది. ఆ సవాల్ను సీరియస్ గా తీసుకున్న సత్యబాబు భార్యను భుజాలపై ఎక్కించుకుని మెట్లెక్కడం మొదలుపెట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 70 మెట్లెక్కారు. బల్కంపేట ఎల్లమ్మ మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. 16 లక్షలు వసూలు చేసి రోగి మృతికి కారణమైన ఆసుపత్రి డాక్టర్లు 15 రోజులుగా సబ్సీ మండికి చెందిన జై కిషన్ గుండె నొప్పితో ఆసుపత్రికి రాగా చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేశారు. సుమారు 16 లక్షల రూపాయలు తీసుకున్న ఆసుపత్రి వారు సరైన వైద్య చికిత్స అందించక పేషెంట్ జై కిషన్ మృతికి కారణమయ్యారు. తిరుపతి జిల్లా రేణిగుంట వద్ద తమిళనాడుకు చెందిన సుజుకి స్విఫ్ట్ వాహనంలో అయ్యప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కనే వాహనం నిలిపి లోపల తాళాలు వేసుకుని వెనక సీటులో మృతి చెందినట్లు గుర్తించారు. వాహనంలో ఏసీ ఆన్ చేసి రోడ్డు పక్కన తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. చెదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల పక్కనే ఉన్న రేణిగుంట తిరుపతి మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పేరిటి ఉన్న ఇల్లు ఖాళీ చేయాలని మాదేశ్వరి అనే వివాహిత ఆందోళనకు దిగింది. అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త 2వ పెళ్లి చేసుకుని అన్యాయం చేశారని ఇంటి ముందు బైఠాయించింది. గుంటూరు జిల్లా తెనాలిలో అగ్ని ప్రమాదం జరిగింది. నల్లకట్ట మలుపులో సిమెంట్ డిజైన్ వర్క్ షాప్ లో సిలిండర్ పేలింది. భారీ శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వర్క్ షాప్ పక్కన ఉన్న 4 షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గన్తో పెంపుడు కుక్కును కాల్చి చంపారు పాస్టర్ హేమర్టన్. గతంలో ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్లో విధులు నిర్వహించిన రాజీనామా చేసిన అతను మిషనరీ సంస్థలో చర్చ్ పాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు హేమర్టన్. నిన్న సాయంత్రం అతని వద్ద ఉన్న ఎయిర్ గన్తో కుక్కను కాల్చారు పాస్టర్. నందిగమ మండలం అడవిరావులపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రోడ్డు మార్గాన నెల్లూరుకు వెళుతున్న తరుణంలో బీజేపీ నాయకులు గూడూరు పట్టణంలోని జాతీయ రహదారి పోటుపాలెం కూడలి వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కృషి చేసిన గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, గ్రామాల్లో సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసిందని గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం నెలకొంది. తాటిపత్తి చెరువులో ఈతకు వెళ్లిన 4 చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. ఈ ఘటన తాటిపత్తి శివారు గ్రామంలో గొల్లగూడలో జరిగింది. మృతుల్లో 3 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. గొల్లగూడ సమీపంలోని దర్గాకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాటిపత్తి చెరువులో 4 చిన్నారులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఏలూరు జిల్లా జిలుగుమిల్లి సరిహద్దు గుండా గంజాయి తరలిస్తున్న ఒక ముఠాలోని 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. శనివారం జిలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద సిఐ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు అనుమానాస్పదంగా వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా దానిలో ఒక బస్తాలో గంజాయి గుర్తించారు. వెనకాల మరో కెమికల్ డబ్బాలతో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా 5 బస్తాలలో గంజాయి గుర్తించి మొత్తం 161 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి లారీని ఎస్కార్ట్గా ఉన్న కారును సీజ్ చేసి మొత్తం 22 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినప్పటికీ గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తుందని ఆ పాఠశాల పూర్వ విద్యార్థి మరియు తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు రహీం అన్నారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1987 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ను అనంతపురం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా సీఎం జగన్ సార్ సేవ్ ఏపీ పోలీసులు అంటూ ప్రకాష్ ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. దీంతో ఆయనను ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద షార్ట్ సర్క్యూట్తో తుఫాన్ వాహనం దగ్ధమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి ప్రయాణికులను దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వాహనం మొత్తం పూర్తిగా దగ్ధమైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్లి సీతారాంపురం సమీపంలో పశువుల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 ఆవులు అక్కడికక్కడ మృతి చెందాయి. ఒరిస్సా నుంచి తెలంగాణకు అక్రమంగా ఆవులు తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో తూర్పు కనుపూరు గ్రామంలో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వర్ధమాన సినీ నటి సింధు సినీ గాయకురాలు సాయి సింధూర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు.